తల్లిదండ్రులు మీరు ఎవరైనా సరే నేను కూడా మన బాబు కానీ మన పాప కానీ రేపొద్దున మన పిల్లలు దేవుళ్ళో ఉండు, ప్రార్థనకి వెళ్ళు, వాక్యం విను, చర్చికి వెళ్ళు, ప్రార్థన చేసుకో అని చెప్తే ఒకవేళ మన జీవితంలోనే ప్రార్థన జీవితం లేకపోతే కొడుకు కానీ కూతురు కానీ అమ్మా నాన్న నువ్వు చేస్తున్నావు ప్రార్థన అంటారు. కొన్నిసార్లు చర్చికి వెళ్ళమంటే నాకు వెళ్ళలేదు అబ్బాయి కానీ కూతురు కానీ కొడుకుని నేను వెళ్ళామా ఇంటలాగా ఉన్నాను అని వెళ్ళాల్సిందే అన్నాం అనుకో, పిల్లలు మనల్ని అడుగుతారు అమ్మా నాన్న నువ్వు ఎప్పుడు నీకు మనసు బాలేదని వెళ్ళే కదమ్మా అంటాడు. అప్పుడు ఏం సమానం చెప్తా పిల్లలకి? అమ్మా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నేను చూశానులే, నీ నోటి మాట ఎలా ఉందో చూసాలే, చర్చికి వెళ్ళి నువ్వు సాధించింది ఇదే కదమ్మా, అక్కడికి వెళ్ళకుండా నేను సాధిస్తాను అంటాడు. నువ్వేం సమానం చెప్తా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని కంటం గొప్పే మీ దృష్టిలో, కానీ తర్వాత వాళ్ళని పెంచడం ఎట్టగొట్ట పెంచేస్తావు, కూలో నాలో చేసుకుని పెంచేస్తాం. సరిగ్గా పెంచడం వామ్మో దడదడలాడుతుంది. మీకు చెప్పనా, నేను దేవుడి దగ్గర ఎలా బతకాలో కూడా భయపడలేదు, కానీ మా కొడుకు పట్ల దగ్గర ఎలా బతకాలో భయపడుతున్నాను. దేవుడు నేను తప్పు చేసినా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మళ్ళీ మేము సర్దేసుకుంటాం. మా బాబు దగ్గర ఏమైనా తేడా చేస్తే వాడు అడిగే క్వశ్చన్కి నువ్వు అలా ఉన్నావు నేను అలా ఉన్నా అంట. అప్పుడు ఏం సమాధానం చెప్పను? నాకు అక్కడ భయం వేస్తుంది. చెప్పాక దేవుడి దగ్గర కూడా అంత భయం లేదు, కానీ నా కొడుకు దగ్గర భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నాను, ఎలా బతున్నా ఏంటని. కొన్నిసార్లు నేను తప్పులు చేసినప్పుడు ఆడు అడిగేశాడు, నువ్వు ఎందుకు అలా అరుస్తావు, ఎందుకు అలా మాడుతావు అని. కొన్నిసార్లు ఆవేశంలో, బాధలో, కోపంలో నేను అరిచిన రోజుల్లో ఇంట్లో వాడు అడిగేశాడు, నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటావా అని. వాడు కనపడంగానే నోరు మూసేస్తాను, గప్చుప్. నాకు ఎవరు ఆడు తిట్టకల్లా కొట్టకల్లా. సో అండర్స్టాండ్, తల్లిదండ్రులైనా మీరు మీ పిల్లలు దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నారా లేదా? అప్పుడు అనుకోవటం సరిపోదు, 3 రకాలు చెప్పా. 3, 1 వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, 2 దేవుడి గురించి చెప్పాలా, సరిగ్గా చెప్పాలా, 3 అలా జీవించి చూపించాలి. ఈ 3 లేకపోతే పక్కన పెట్టేసాను అసలు అనవసరం. టైం తీసుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో దేవుడి గురించి బోధించాలి, ఎడతెక్కక వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. 3వది అలా జీవించి చూపించాలి, ఇప్పుడు లోపలికి వెళ్తాయి. అవును కదా అని. సో అందుకు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ పిల్లలకు ప్రార్థన చేసుకో అని చెప్తే వాడు ఎదురు ప్రశ్న చేశాడు అనుకో, నువ్వేం చెప్పలేవు. అందుకే జీవితంలో ప్రార్థనా జీవితం నీకు నాకు ఉండాలి.